హలో ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలో నేను కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఏంటంటే సింపుల్ ఇఫ్ గురించి ఇంకా కంట్రోల్ స్టేట్మెంట్ యొక్క కంప్లీట్ ఇంట్రడక్షన్ అనేది ముందు వీడియోలో చెప్పి ఉన్నాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే ఇఫ్ ఎల్స్ కండిషన్ అనమాట. సో ఇఫ్ ఎల్స్ కండిషన్ వచ్చేసరికి దిస్ ఈజ్ ఆల్సో టైప్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది యాజ్ యూజువల్. సింటాక్స్ గురించి చూడండి, అంటే ఇది కూడా సేమ్ అండి. కండిషన్ అనేది ట్రూ అయితే ఇట్ విల్ ఎగ్జిక్యూట్స్ ద స్టేట్మెంట్స్ ఇఫ్తో సహా. ఒకవేళ అది రాంగ్ అయితే దట్ స్కిప్స్ దట్ అనమాట. సో ఒకవేళ ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ 1 ఎల్స్ స్టేట్మెంట్ 2, ఒకవేళ అది స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అనుకోండి, స్టేట్మెంట్ 1కి వెళ్తుంది. ఒకవేళ స్టేట్మెంట్ 2 అయితే స్టేట్మెంట్ 1 స్కిప్ చేసి స్టేట్మెంట్ 2 వెళ్తుంది అనమాట. దట్ ఈజ్ అబౌట్ ద ఇఫ్ ఎల్స్ కండిషన్. నేను ఒక ప్రోగ్రామింగ్ అనేది ఎగ్జాంపుల్గా చెప్తాను, అప్పుడు మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో లెట్స్ స్టార్ట్. ప్రోగ్రామింగ్ టు ప్రింట్ వాటర్ ఎలిజిబిలిటీ యూజింగ్ ఇఫ్ అండ్ ఎల్స్ అనమాట. ఇఫ్ ఎల్స్ కండిషన్ అనేది యూజ్ చేసి మనం వాటర్ ఎలిజిబిలిటీ గురించి రాయబోతున్నాం. సో నేను ముందు వీడియోలో సింపుల్ ఇఫ్లో వాటర్ ఎలిజిబిలిటీని ఎలా రాయాలో చెప్పాను. సో ఇప్పుడు ఇఫ్ ఎల్స్ కండిషన్లో వాటర్ ఎలిజిబిలిటీని ఎలా రాయాలో చెప్తున్నానండి. సో కామెంట్ పెట్టాము, హ్యాష్ ఇంక్లూడ్ 2 హెడర్ ఫైల్స్ని కనెక్ట్ చేసాము, వైడ్ మెయిన్ అండ్ ఓపెన్ బ్రేస్ ఇంట్ ఏజ్. ఓకే, సో దాని తర్వాత CLR/SCR క్లియర్ స్క్రీన్ కోసం CLR/SCR. సో ప్రింట్ ఎఫ్ ఎంటర్ యువర్ ఏజ్ అనేది ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఇంటీజర్లో ఉంది కాబట్టి %d అనమాట, %d అడ్రస్ ఆఫ్ ఏజ్. సో దాని తర్వాత దీన్ని స్కాన్ చేయాలి కదా మరి. సో దట్స్ వై ప్రింట్ ఎఫ్ చేసి స్కాన్ చేసాం. ఇఫ్ ఎల్స్ కండిషన్ ఏంటి, ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ ఉన్నా లేకపోతే 18 కరెక్ట్గా ఉన్నా ఏం ప్రింట్ చేయాలండి, స్టేట్మెంట్ 1 అనేది ప్రింట్ చేయాలి. ఇఫ్ దిస్ ఈజ్ రాంగ్ అంటే ఇప్పుడు నేను ఏనైనా ప్రింట్ ఏజ్ అనేది ఇచ్చాను అనుకోండి, అప్పుడు అది ఏం చేస్తుంది, ఇట్ స్కిప్స్ దట్ స్టేట్మెంట్ 1 అండ్ ఇట్ గోస్ ఫ్రమ్ స్టేట్మెంట్ 2. లైక్ నేను ఫ్లో చార్ట్ చూపించాను కదా, ఒకవేళ ఇది కరెక్ట్ అయితే మాత్రమే ఇక్కడికి వెళ్తుంది. ఇఫ్ దట్ ఈజ్ రాంగ్ ఇట్ స్కిప్స్ దిస్ స్టేట్మెంట్ 1, ఇట్ గోస్ టు స్టేట్మెంట్ 2 అనమాట. అలాగే సో ఇప్పుడు ప్రింట్ ఎఫ్ ఏమని చేస్తుంది, ఒకవేళ మీరు 18 కన్నా ఎక్కువ లేకపోతే 18 వేసి ఉంటే ఎంటర్ యువర్ ఏజ్ దగ్గర ప్రింట్ ఎఫ్ కంగ్రాచ్యులేషన్స్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని ఇస్తుంది అనమాట. ఇఫ్ దట్ ఈజ్ రాంగ్ ఏమిస్తుంది, ఎల్స్ ప్రింట్ ఎఫ్ సారీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అని చెప్పేసి అంటుందన్నమాట. సో దాని తర్వాత ఎల్స్కి ఓపెన్ బ్రేస్ ఇచ్చాము కదా, దానికి క్లోజ్డ్ బ్రేస్ ఇస్తాము. ఇఫ్ కండిషన్కి ఆల్రెడీ క్లోజ్ చేస్తాము. ఇంకొకటి ఉంది కదా వైడ్ మీన్ యొక్క ఓపెన్ బ్రేస్ క్లోజ్డ్ బ్రేస్. సో ప్రింట్ ఎఫ్ థ్యాంక్ యూ గెట్ CH అనేది చెప్తాం అనమాట. సో దాని తర్వాత ఎగ్జాంపుల్గా ఇంకొకటి చేసుకుందాం. ఏంటంటే ఇది బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్. 2 నెంబర్స్లో ఏది బిగ్ అనేది చెప్దామన్నమాట. సో యూజింగ్ ఇఫ్ ఎల్స్ కండిషన్ని యూజ్ చేసి, సో ఇంక్లూడ్ హెడర్ ఫైల్స్ని 2 కనెక్ట్ చేయండి, వైడ్ మెయిన్ ఇవ్వండి, ఓపెన్ బ్రేస్ ఇవ్వండి. ఇంట్ ఈ 2 నెంబర్స్ అంటే ఇంటీజర్సే కదా. సో A, B అని తీసుకున్నాను, మీరు PQ కానీ ఏమైనా తీసుకోండి. CLR/SCR ఎంటర్ 2 నెంబర్స్, అక్కడ ఏజ్ కాబట్టి ఎంటర్ యువర్ ఏజ్ అన్నాం, కానీ ఇక్కడ ఏంటి నెంబర్స్ కదా. సో ఎంటర్ 2 నెంబర్స్. ఎన్ని నెంబర్స్ అంటే 2 నెంబర్స్ కదా. సో దట్స్ వై 2 నెంబర్స్. దీన్ని స్కాన్ చేయాలి కదా, ఇంటీజర్ కాబట్టి %d. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఇచ్చాం, A, B. సో %d. మీరు డబుల్ కొటేషన్ అనేది %dకే ఆఫ్ చేసేసేయండి. సో దాని తర్వాత కామా పెట్టి అడ్రస్ ఆఫ్ A, అడ్రస్ ఆఫ్ B అనమాట. ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఏంటండి, ఏ అయితే ఏమవుతుంది, ఇందులో A > B అవుతుంది, లేకపోతే B > A అవుతుంది, అంతే కదా. అంటే ఇప్పుడు మనం A > B ఇచ్చాం, ఒకవేళ ఇది కరెక్ట్ అనుకో ప్రింట్ చెయ్యి A ఈజ్ బిగ్ అని చెప్పేసి అంటాం. ఒకవేళ ఇది రాంగ్ అయితే ఏం చేస్తుంది, స్టేట్మెంట్ 2కి వెళ్ళిపోతుంది. సో అలా రాద్దాం. ఇఫ్ ఉందంటే సెమికోలన్ పెట్టకూడదు, ఓపెన్ బ్రేస్ ఇవ్వండి, ప్రింట్ ఎఫ్ %d ఈజ్ బిగ్, A అనమాట. ఓకే, సో దాని తర్వాత క్లోజ్ అంటే దీని అర్థం ఏంటంటే ఒకవేళ ఇది అనేది ట్రూ అయితే ఏం ప్రింట్ చేస్తుంది, A ఈజ్ బిగ్ అని చెప్పేసి వాల్యూతో సహా ప్రింట్ చేస్తుంది అనమాట. మీరు ఒకవేళ నాకు వాల్యూస్ కావాలంటే ఇక్కడే వాల్యూస్ తీసుకోవచ్చు. A ఈజ్ ఈక్వల్ టు 2, B ఈజ్ ఈక్వల్ టు 3 అని, అలా నాట్ ఓన్లీ A, 2 or 3 ఎనీ నెంబర్ యూ కెన్ రైట్. సో ఎల్స్ కండిషన్లో ప్రింట్ ఎఫ్ %d ఈజ్ బిగ్ B
అయితే ఏ కరెక్ట్ అయితే ఏ అవుతుంది. ఒకవేళ ఇట్ ఈస్ ఫాల్స్, ఇట్ స్కిప్స్ దిస్ పాయింట్ అండ్ ఇట్ గోస్ టు స్టేట్మెంట్ 2 అనమాట. సో బి బి క్లోజ్డ్ parenthesis ఇచ్చేసాం. దాని తర్వాత printf థ్యాంక్ యూ గెట్ ch అంతే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఇఫ్ ఎల్స్ కండిషన్. సో దాని తర్వాత ఎల్స్ కండిషన్లో ఒక లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. దిట్ ఈజ్ 5 minutes కన్నా ఎక్కువ ఏమి ఉండదండి మన క్లాస్. ఒక్కసారి మీ టైం అనేది 5 minutes నా కోసం కేటాయించి మీరు సి లాంగ్వేజ్ అనేది నేర్చేసుకోండి. సో థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.